ఒకరోజు పోస్టులో వచ్చిన ఉత్తరాలన్నీ చూస్తుంటే ఓ కవర్ మీద భుజంగరావు గారి దృష్టి నిలిచిపోయింది. అది జానకి శ్రీహరికి రాసింది. ఈ మధ్య ఇంట్లో మనుషులు తన కన్నుగప్పే పనులు చేస్తూ అశాంతి పాలు చేస్తున్నారని, వాళ్ళని గట్టిగా కనిపెట్టాలన్న స్థిర నిశ్చయంలో, అందర్నీ జాగరూకతతో చూడాలనే ప్రయత్నంలో ప్రతి కాగితాన్ని, ప్రతి మాటని అవకాశం ఉన్నంత వరకు తనిఖీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఉచితానుచితాలు కూడా ఇక ఆయన పాటించదలుచుకోలేదు. ప్రస్తుతం కోడలు ఊళ్ళో లేదు. పుట్టింటి నుంచి భరతకి ఉత్తరాలు రాసుకుంటోంది. అది తను చూడాలనుకోవడం అసభ్యమే. ఉత్తరం చేతిలోకి తీసుకుని ఎంతోసేపు తర్కించుకుని చివరికి చింపి చదవడానికే ఉపక్రమించారు. మొదట భర్తని సంబోధిస్తున్న వాక్యాన్ని మడిచేసి మిగిలిన మేటర్ మీద చూపులు గబగబా తిప్పారు. నమ్మశక్యంగా లేదు. అయితే ఈ ఉత్తరం చదివి తను సరైన పని చేశాననుకున్నారు. ఒకవేళ విజ్ఞత పాటించి ఆ ఉత్తరం కనుక చదవకుండా శ్రీహరికి అందజేస్తే తనకి చాలా అనర్థకమే జరిగేది కాబోలు. ఇలాంటి దుర్మార్గపు బుద్ధుల్లో ఉందా కోడలు? కొడుకుని కూడా పాడు చేస్తోందా? ఎంత అనర్థకం! ఎంత నీచపు ప్రవృత్తి! ఆయన నిలువున ఆవేశంతో ఊగిపోయారు. మళ్ళీ ఆ ఆవేశంలోనే ఉత్తరాన్ని చదివారు. ఎలా ఉన్నారు? నేను లేనని పిరికిగా ఉండద్దు. ఆ పౌల్ట్రీ ఫారం మనం బేరం కుదిర్చి కొంతైనా మిగిల్చుకుందామంటే వీలు కాలేదు. పోతే పోనీయండి. మీ ధనుష్కోటి అంకులు గాని మీ నాన్నగారు కానీ తెలుసుకోలేదు కదూ. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. మీ నాన్న అసాధ్యుడు. అందుకని వల పన్నేటప్పుడు నేర్పు కావాలి. మీకో అద్భుతమైన సంగతి చెప్పనా? ఇక్కడ మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయనకి టైర్ల గూడౌన్ ఉంది. ఈ మధ్యనే పెట్టాడు. చాలా భారీ ఎత్తున 1,50,000తో మొదలు పెట్టాడు వ్యాపారం. కానీ దురదృష్టం అనండి, మరేదైనా అనండి, అది కాలిపోయింది. ఆయనకి ఫ్రెండ్స్, బంధువులు, పరిచయస్తులు అంతా సానుభూతి తెలిపారు. ఇన్సూరెన్స్ వాళ్ళు అన్ని ఇన్వెస్టిగేషన్లు చేసుకుని 2,00,000 ఇచ్చేశారు. ఆయన 2,00,000కి పాలసీ తీసుకున్నాడట. కిందటి నెలలో ఆయన ఊటీ వెళ్ళాడు. అక్కడ పళ్ళ తోటలు పెట్టుకుంటాడట. ఇంతకీ గోడౌన్ కాలిపోవడంతో ఎంత అదృష్టం కలిసిందో తెలుసా? అది సీక్రెట్. నేనొచ్చాక చెప్తానులేండి. మీరు అమాయకులు. మా నాన్నకి ఫ్రెండ్ గదా! ఆ తెలివితేటలన్నీ మా నాన్నకి చెప్పాడట్లేండి. ఇప్పుడు మీకో సలహా ఇవ్వాలి. మనకి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ఉన్న 3 లారీల్లో ఒకటి మీ పేరు మీదగానే ఉంది కదా! ఇన్సూర్ చేసిందే కనుక కొంచెం బుర్ర ఉపయోగించి రంగంలోకి దూకితే ఇప్పుడే కాదు కొన్నాళ్ళాగాలి. మనమింకా నిలదొక్కుకుని అప్పుడు మా నాన్న అన్ని విధాలా మనకు చేయూతనిస్తాడు. అల్లుడు ఇంత వెర్రివాడేంటమ్మా అని నాన్న నవ్వుతుంటే నాకు తలవంపులుగా ఉంది. ఇక్కడ నా స్నేహితురాలు సావిత్రి మొన్ననే కొత్త మేడ కట్టుకుని గృహప్రవేశం చేసుకుంది. వాళ్ళాయన కమిషన్ వ్యాపారం చేస్తాడు. మా పిన్ని కూతురు లేదా వరలక్ష్మి, వాళ్ళు ఆస్తి పంపకాలవగానే హోటల్ పెట్టేశారు. క్లాస్ హోటల్. నన్ను తీసుకెళ్లి చూపించింది. ఎంత మోడర్న్గా కట్టించారో. మా వాళ్ళందరిలో నేనే ఇలా బుద్ధవతారాన్ని కట్టుకుని అవస్థ పడుతున్నాను. స్వార్జితమంటూ ప్రత్యేకమైన ఆస్తి లేకుండా చేశారు మామగారు. అందుకే ఈ తంటాలన్నీ. తెగదెంపులు చేసుకుంటే మనకొచ్చేదేమీ లేదు. అందుకని అతి నైపుణ్యంతో గెలుచుకు రావాలి. ఇదంతా మా నాన్న చెప్తున్నాడు. మరి మీ తెలివితేటలు ఎలా ప్రదర్శించగలరో, అందరిలో నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఎలా తేగలరో చూస్తాను. సిరి బాగా అల్లరి చేస్తోంది. ఉంటాను, మీ జానకి. భుజంగరావు గారి ముఖం ఎర్రగా కాలిన ఇనుములా అయింది. ఈ ఒక్క ఉత్తరం చాలు వాళ్ళ నాన్న ఫ్రెండ్ని, వాళ్ళ నాన్నని జైల్లో కూర్చోబెట్టడానికి. కానీ తను ఈ ఉత్తరం ఎలా బయట పెట్టగలడు? లైటర్ వెలిగించి ఉత్తరాన్ని అంటించారు. అది కాలి జ్వాలలా వెలిగిపోతుంటే ఆయన ముఖంలో క్రమంగా శాంతి చోటు చేసుకుంది. సమాజంలో ఇలాంటి దుర్మార్గులు, కుతంత్రులు ఉండబట్టే ప్రభుత్వం ఎంత మంచి పథకాలు చేపట్టినా లాభం లేకపోతోంది. స్వార్థపరులు అడుగడుగునా ఉండబట్టే సామాన్య ప్రజలకి మేలు జరగడం లేదు. నంజుడు, గుంజుడు బాపతులు ఎక్కువ అవబట్టే సంఘంలో నీతికి, నిజాయితీకి విలువ లేకపోయింది. నదీ ప్రవాహం లాంటి మంచితనం ఎండిపోయి బురదగుంట లాంటి కుళ్ళుబుద్ధులు దర్శనమిస్తున్నాయి. మోసం, నైవంచనతో ఎదుటి వాళ్ళని ఓడించి తాము పట్టం కట్టుకోవాలని ఆరాటమే ప్రతి మనిషికి. ఈ డబ్బు సంపాదన ఒక మహా అంటువ్యాధిలా వ్యాపించింది. ఈ వ్యాధి సోకిన వాళ్ళ మధ్య వ్యామోహం లేని ఆరోగ్యవంతుడు బ్రతకాలంటే ఎంత నలిగిపోతాడో. వాడికి కూడా ఆ వ్యాధి ఎంత ఆటోమేటిక్గా అంటుకుంటుందో తనకి తెలుసు. తనకి అంటుకుంది కదా! అందుకే ఈనాడు ఈ స్థితికొచ్చాడు. సిగరెట్ వెలిగించుకుని సోఫాలో వెనక్కి జారిగలబడ్డారు. 50 ఏళ్ల కాల ప్రవాహంలో కొట్టుకుపోయిన స్మృతుల్ని మళ్లీ పట్టుకుని అట్టడుగు లింకుకు తగిలించి ఆ రెండో లింకు తను అందుకున్నారు. మొదటి లింకు 5 ఏళ్ల భుజంగం దగ్గర తగిలిందనుకుంటే ఆ రెండో లింకు ఈ 55 ఏళ్ల భుజంగరావు గారి దగ్గర ఉంది. ఈ మధ్యనున్న 50 ఏళ్ల అనుభవాల గొలుసు ఒక్కసారిగా బరువుగా కిందకి పైకి ఊగింది.
ఆ గొలుసు భుజంగరావు గారి మనసు, ఆ ఊపు ఆయన జీవితానుభవం. అప్పుడు భుజంగరావు గారికి 5 ఏళ్ళు. ధవళేశ్వరం అగ్రహారంలో బాగా చివరికి ఒక పెద్ద భవంతి ఉండేది. దాని యజమాని పేరు భూపతిరాజు గారు. 2 ఎకరాల ఆవరణలో మధ్యగా ఉండేది ఆ భవంతి. పెద్ద పెద్ద గేట్లుండి అటు ఇటు గోడకి సిమెంటు తొట్టిలుండేవి. ఆ తొట్టిలో పూలతీగలుండి గేటు మీద కమాన్లా కట్టించిన చెక్కనిచ్చెన మీదుగా చక్కగా అల్లుకుపోయింది. గేట్ నుంచి భవంతి సింహద్వారపు ముందు భాగం 30 గజాల దూరం ఉండేది. దానికి అటు ఇటు పొట్టి కొబ్బరి చెట్లుండేవి. వాటి వెనక అరటి చెట్లు, పోక చెట్లు, మధ్య మధ్య సపోటా, జామ లాంటి పొళ్ళు చెట్లుండేవి. సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా ఎత్తుగా తాటాకుల పందిరి వేసుండేది. పందిట్లో నుంచి మెట్లెక్కి వరండాలోకి వెళితే అది అసలు వరండాలా ఉండేది కాదు. ఈ మూల నుంచి ఆ మూలకి సన్నగా పొడుగ్గా వరుసగా 50 మంది కూర్చునేటంత సుదీర్ఘంగా ఉండేది. ఆ సింహద్వారం తలుపులు అరచేతి మందంతో నల్లని చెక్కతో చేసినవి. వాటి మీద ఇత్తడి బొడిపెలు 5 వరసలుగా అతికున్నాయి. సింహద్వారానికి పైభాగమంతా చెక్క తాపడం చేసి దానిమీద తీగ లతలున్నాయి. కింద గడప జానెడు వెడల్పుతో ఇంచుమించు అడుగెత్తులో ఉంది. పచ్చని రంగుపై కళావరు చుక్కల్లా తెల్లనివి ఎర్రనివి పెయింట్ చేశారు. పైభాగం మీద తెల్ల పెయింటుతో పువ్వులు వేయించారు. పక్కలకి అంగుళం వెడల్పున ఎర్రగీతలు, పైన కళ్యాణం బొట్లు ఉన్నాయి. ఇదంతా ఆ భవంతి ముందావరణలో కనిపించే దృశ్యాలు. దానికి తగినంత హోదాతో లోపల హాలు, గదులు, వెనకగా మెట్లు దిగి వెళితే అవుట్ హౌస్ ఉన్నాయి. భవంతికి అవుట్ హౌస్కి మధ్య పెద్ద తులసికోట ఉంది. ఆ అవుట్ హౌస్ని భవంతిని వేరు చేయడం లేదన్నట్టుగా ఇరుపక్కల గోడలుండి బయట ఆవరణలోకి పెరటి తలుపులున్నాయి. హాల్లో నుంచి మెట్లు డాబాపైకి ఉన్నాయి. మరొక వైపు నుంచి కూడా ఎక్కడానికి వీలుగా తులసికోటకి ముందు నుంచి ఉన్నాయి. ఇంటి నిండా జనంతో ఆ భవంతి ఎప్పుడూ ఒక దేవాలయ సంస్థానంలా సందడిగా నిండుగా ఉండేది. ఎప్పుడూ ఏవో శుభకార్యాలు, వ్రతాలు, పూజలు, సమారాధనలు జరుగుతూనే ఉండేవి. ఇంటి ముందు పందిరి కింద 10 మంది పెద్ద మనుషులు ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. వాళ్ళు కూర్చునే కుర్చీలు రంగూన్ టేకు చెక్కవి. పందిరి మీద తాటాకులు ఎండిపోతే మళ్ళీ కొత్తవి తెప్పించి వేయించేవారు. ఆ అగ్రహారంలో అన్నీ కలిపి 25-30 ఏళ్ల కన్నా లేవు. ఎవరైనా పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తే భూపతిరావు గారింట్లోనే చేసేవారు. వాళ్ళింట్లో హాల్లో నుంచి అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద గదికి దారి ఉండేది. పైకి చెక్కలా కనిపించేది ఆ దారి. దానికి చిన్న గొళ్ళెం ఉండి అక్కడ తాళం వేసేవారు. ఆ తాళం తీసి గొళ్ళెం పట్టుకుని ఎత్తితే చెక్క తలుపు తెరుచుకుని కిందకి మెట్లు కనిపిస్తాయి. హాలు కింద అండర్ గ్రౌండ్లో మరో పెద్ద గది ఉంది. దాని నిండా ఇత్తడి పాత్రలు, గంగాళాలు, కళాయిలు, పెద్ద పెద్ద గుండిగలు, బిందెలు, గరిట్లు, గ్లాసులు, పీటలతో సహా పెళ్లిపేట కూడా ఉండేది. పురోహితుణ్ణి, బాజా భజంత్రుల్ని, భోజన సామాగ్రిని తీసుకునొస్తే చాలు, మిగతా సదుపాయాలన్నీ ఆ ఇంట్లో సమకూరేవి. పాత్రలు, కూరలు, అరిటాకులు, పని మనుషులు, గాడిపోయలతో కూడా రెడీగా ఉండేవి ఆ ఇంట్లో. పెళ్లివారు కాస్త తక్కువ బలగం ఉంటే పాలు, పెరుగు కూడా ఆ ఇంటివారే సర్దేవారు. అవుట్ హౌస్కి వెనక పెరట్లో పెద్ద పాకుంది. దాంట్లో 1/2 డజను ఆవులు, 2-3 దూడలు ఉండేవి. దాని పక్కనే చిన్న గుడిసెలో పనివాడి కుటుంబం కాపురు ఉండేవారు. చుట్టూ అన్నీ పూల మొక్కలు, కూరలు, పాదులు. ఎప్పుడు చూసినా పచ్చగా పెళ్లి కూతుళ్లలా కొన్ని, నిండు గర్భవతుల్లా బరువుగా వంగిన చెట్లు కొన్ని కనిపించేవి. ఆవరణలో మూలగా పెద్ద బావుండి దానికి మోటార్ ద్వారా ఇంటి మొత్తం మీద 4 బోరింగ్ పంపులు పెట్టించారు. ప్రత్యేకించి ఇంట్లో వాళ్ళు వాడుకునేందుకు తులసికోట దగ్గరలో ఒక మంచినీళ్ల బావుంది. ఆ బావి చుట్టూ తడి ఎప్పుడూ ఆరేది కాదు. పొయ్యిలో బూడిద కింద నిప్పు ఎప్పుడూ ఉండేది. ఆ విధంగా ఆ భవంతి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగే అలరారుతూ ఆ అగ్రహారంలో మొగుటం ధరించి సింహాసనం మీద కూర్చున్న రాణిలా గౌరవ మర్యాదలు అందుకునేది. దానికి కారణం ఏంటంటే భూపతిరాజు గారు చిన్నప్పుడే కలకత్తా వెళ్ళిపోయారు. కాదు, ఇంట్లోంచి పారిపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న చాలా సామాన్యమైన జీవనం గడిపేవాడు. 4 మగపిల్లలు, 3 ఆడపిల్లలతో అరెకరం పొలం ఉంటే ఎలా బ్రతకగలరో అలాగే బ్రతికేవాడు. వీధి అరుగు మీద పిల్లలకి పాఠాలు చెప్తూ రుణమో పణమో ఊరి పెద్దలెవరైనా ఇస్తే సంసారం కాస్త సజావుగా సాగేది. లేకపోతే అగచాట్లు తప్పేవి కావు. భూపతిరాజు గారికి ఇంట్లో పరిస్థితులు బాధగా ఉండేవి. 2 అన్నగారులు, తమ్ముడు, చెల్లెళ్ళు ఎలాగో ఉన్న దాంట్లో తిని గుట్టిగా కాలక్షేపం చేస్తున్నట్టు ఆయన చేయలేకపోయేవాడు. ఇంటి స్థితి మెరుగుపడాలంటే ఏం చెయ్యాలా అని రాత్రింబగళ్ళు ఆలోచిస్తూనే ఉండేవాడు.
ఒకసారి తెలుసున్న వాళ్ళెవరో కలకత్తా వెళుతున్నారని తెలిసి ఇంట్లో చెప్పకుండా కవిడిపేటలో దాచిన ఒకే ఒక్క వెండి గిన్నె కాజేసి అదమ్మి ఆ డబ్బులతో కలకత్తా వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న కోటిపల్లిలో ఉండేవాడు. భూపతిరావు గారికి 15 ఏళ్లున్నాయి. కలకత్తా పారిపోయిన తర్వాత నానా గడ్డి కరిచి వాళ్ళని వీళ్ళని దేబ్రించి ఎలాగో జూట్ మిల్స్లో పని సంపాదించాడు. 2-3 ఏళ్లలో కాస్త నిలదొక్కుని ఇంటికి వర్తమానం పంపి ప్రతి నెలా కొంత డబ్బు పంపేవాడు. ఈ లోపులో వాళ్ళు పిల్లాడు పరారయ్యాడని గోలపెట్టి వెతికించి ఏడుపులు పెడబొబ్బులు కానిచ్చి నీళ్లు వదిలి కళ్ళు తుడుచుకున్నారు. తర్వాత ఈ వార్త తెలిసి అమితానందపడ్డారు. క్రమంగా వాళ్ళ కుటుంబం బాగుపడింది. భూపతిరాజు గారు మధ్యలో వచ్చి వెళుతుండేవారు. ఆ రోజుల్లో ఈడేరకుండా పెళ్లిళ్ళు చేసేవారు కనుక 12 ఏళ్ల పిల్లని చూసి 23 ఏళ్ల భూపతిరాజు గారికి శాస్త్రీయమైన వివాహం జరిపించారు. ఆ పిల్ల పేరు కృష్ణవేణమ్మ. పెళ్ళైపోగానే భూపతిరాజు గారు కలకత్తా వెళ్ళిపోయారు. అహర్నిశలు మిల్స్ యొక్క అభివృద్ధి కోసమే పాటుపడే కొందరు నిజాయితీ పరుల లిస్టులో భూపతిరాజు గారి పేరు నమోదు చేసుకున్నారు మిల్సు యాజమాన్యం వారు. అతనంటే అభిమానంగా ప్రేమగా చూడడమే కాదు, అనతి కాలంలోనే సూపర్వైజర్ లాంటి పెద్ద పదవి ఇచ్చారు. ఇచ్చిన పదవిని అతి భద్రంగా కాపాడుకుంటూ బాగా లాభాలొచ్చేలా శ్రమిస్తూ 5-6 ఏళ్లలో బాగా సంపాదించారు. కృష్ణవేణమ్మ కాపురానికైతే వచ్చింది కానీ భర్త మాత్రం కలకత్తాలోనే ఉండేవారు. తోటి కోడళ్ళు బావగార్లు మరిది అత్తమామల దగ్గర ఆకుచాటు పిందిలా అణిగిమణిగి ఎప్పుడో వచ్చే భర్త కోసం ముత్యపు చెప్పలా ఎదురు చూసేది. కొన్నాళ్ళకి మామగారు హఠాత్తుగా పోయారు. భూపతిరాజు గారు వచ్చారు. కార్యక్రమాలన్నీ అయ్యాక అన్నగారులతో అన్నారు, ఇక ఎక్కడెందుకు, మంచి అనువైన చోటు చూసి పెద్దిల్లు కట్టుకుంటే సుఖంగా ఉండొచ్చును. బంధువులు సలహాలిచ్చారు. ధవళేశ్వరంలో గనుక కట్టుకుంటే అటు రాజమండ్రికి దగ్గరగా ఉంటుంది. పైగా పీడబ్ల్యూడి ఆఫీస్ ఉంది గనుక ముందు ముందు ఎన్నో లాభాలుండొచ్చు. అగ్రహారంలో అయితే చాలా సదుపాయంగా ఉంటుందని కొందరు చెప్పారు. ఎలాగైతేనేమి కాస్త చౌకగా బేరం చేసి 2 ఎకరాల స్థలం కొన్నారు. నలుగురు అన్నదమ్ములు ఉండడానికి వీలుగా ఉండేటట్లు విశాలమైన గదులతో ప్లాన్ వేయించి ఇల్లు కట్టే భారం అన్నయ్యల మీద వదిలి తిరిగి కలకత్తా వెళ్ళిపోయారు భూపతిరాజు గారు. ఆ ఏడు మిల్సు లాభాలు బాగా గడించింది. భూపతిరాజు గారి సంపాదన పెరిగింది. కలకత్తాలో ఆయనకి పెద్ద పెద్ద పరిచయాలు వృద్ధయ్యాయి. వేరే కంపెనీల్లో షేర్లు తీసుకోమని ఒత్తిడి చేశారు మిత్రులు. లాభసాటిగా ఉన్న వాటిలో షేర్ హోల్డర్ అయ్యారు. ఇంటికి డబ్బు పంపిస్తూ ఉండేవారు. వీలైనప్పుడు వెళ్ళొస్తుండేవారు. ఆయనకెంతసేపు మిల్సు పైనే ధ్యాసగాని భార్య సంసారం అనే మమకారం అంతగా ఉండేది కాదు. ఇంకో 4 ఏళ్లు గడిచేసరికి సేటు హుకుం చంద్ ఓ సలహా ఇచ్చాడు. రాజాసాబ్, మనిద్దరం ఇంకో 2 కలుపుకొని స్వంతానికి ఓ మిల్లు కొనేద్దాం. అప్పుడు నువ్వు హాయిగా మీ దేశానికి పోయి కులాసాగా ఉండొచ్చు. ఎప్పుడైనా వచ్చి చెకింగ్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నీకు వివరాలన్నీ తెలియబరుస్తాం. ఇప్పుడు చూడు ఎంత కష్టపడుతున్నావో. చూడబోతే 35 ఏళ్లు సరిగ్గా లేవు. పెళ్ళైన భార్య ఎక్కడో మీ దేశంలో ఉంది. నువ్విక్కడ ఒంటరిగా బ్రహ్మచారి జీవితం గడపడం ఏమిటి? నన్ను చూడు, 50 ఏళ్లున్నాయి. 2 భార్యలున్నారు. ఏంటో ఇంకా లోటుగానే ఉంటుంది. మరి నువ్వు ఎలా ఉంటున్నావు? వయసంతా ఇలాగే గడిపేస్తావా? లేకపోతే మీ దేశం నుంచి భార్యను తెచ్చుకో అన్నారు. దేశం అంటే ఊరు అని అతని ఉద్దేశం. భూపతిరాజు గారు కూడా బాగా ఆలోచించి ఆ పద్ధతికి సమ్మతించారు. మరుసటి నెలలోనే ఆ నలుగురు కలిసి మిల్సు కొనేశారు. వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకుని కలకత్తా నుంచి మకాం ఎత్తేశారు భూపతిరాజు గారు. అప్పుడు కృష్ణవేణమ్మ ఆనందం అంతా ఇంతా కాదు, కానీ పైకేమీ తేలలేదు. అప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. భూపతిరాజు గారు వచ్చేశాక ఇంటికి మరిన్ని హంగులు అమర్చారు. తోటలో కొత్త కొత్త రకాల చెట్లు నటించారు. ఎరువులు బాగా వేయించారు. బోరింగ్ పంపు పెట్టించారు. ఇంటికి బోళ్లంత సామాను కొన్నారు. ఫర్నిచర్ చేయించారు. ప్రతి అన్నదమ్ముల గదిలో పందిరి పట్టి మంచం, రోజువుడ్ బీరువా, దానికి అద్దం, వెండి కంచాలు అమర్చారు. కృష్ణవేణమ్మకి మగపిల్లాడు పుట్టాడు. బారసాల ఘనంగా చేసి భుజంగరావు అని పేరు పెట్టారు. అయితే ఇంట్లో జరిగే శుభకార్యం అన్న భావనే తప్ప తన కొడుకు ఈ ఇంటికి వారసుడు అన్న తలపు ఆయనకి ఏ కొసానా లేదు. ఆయనకే లేనప్పుడు ఎలాంటి ప్రత్యేకత చూపనప్పుడు మిగతా వాళ్ళు అసలే అనుకోలేదు. భూపతికి కాస్త ఆలస్యంగా పుట్టాడు పిల్లాడు. మిగతా కొడుకులకి త్వరగా పుట్టారు అనుకుంది తల్లి. కృష్ణవేణమ్మ తల్లిదండ్రులు మనసులో ఏమనుకున్నారో గాని బారసాలకి అల్లుడి కోరిక మేరకు ఇక్కడికే వచ్చి వెళ్లారు. భుజంగం పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇంట్లో అందరి పిల్లలతో పాటు ఆ ఇల్లు అందరిది. పెద్దవాళ్లు చెప్పినట్లు పిల్లలు వినాలి. దాయాదుల్లో తనకన్నా పెద్దయిన అన్నలు అక్కలు ఉన్నారు.
పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయ్, పిన్ని, బామ్మ అంతా పెద్దవాళ్లే. ఆఖరికి బాబాయ్ పిల్లలు కూడా పెద్దవాళ్లే. మరి తను ఆలస్యంగా పుట్టాడు అమ్మకి. అందుకని భుజంగం ఆ ఇంట్లో అందరికన్నా చిన్నవాడు. అందరి మాట వినాలి. అలాగే పెరిగి 5 ఏళ్లవాడయ్యాడు. భుజంగానికి అక్షర శ్రీకారం జరిగింది. ధవళేశ్వరం ఊళ్ళో ఉన్న స్కూల్కి వెళ్ళాలి. అది అగ్రహారం నుంచి బాగా దూరం. ఇంట్లో ఉన్న పెదనాన్నగారి పిల్లల్లో 2 మెట్రికులేషన్ పాస్ అయిపోయారు. బాబాయ్ గారి అబ్బాయి 3rd ఫారం చదువుతున్నాడు. ఇంకో పెదనాన్నగారి కొడుకు 7వ క్లాసులో ఉన్నాడు. వాళ్ళు పెద్ద క్లాసు వాళ్ళు గనుక భుజంగంతో కలిసేవారు కాదు. అయినా పెద్ద పిల్లలు గనుక చకచకా నడిచి వెళ్ళిపోయేవారు. కానీ భుజంగం బొత్తిగా 5 ఏళ్లవాడు. వాళ్ళింటి నుంచి గేటు దాటి అగ్రహారం రోడ్డంతా దాటి తారు రోడ్డు చేరుకోవాలంటే కనీసం 1/2 మైలు దూరం నడవాల్సొచ్చేది. ఈ అగ్రహారం రోడ్డంతా ఎర్రటి కంకర రోడ్డు. చెప్పులేసుకునే అలవాట్లేదు. సూదుల్లా గుచ్చుకునేవి రాళ్ళు. నడవలేనని ఓసారి వాళ్ళ అమ్మ దగ్గర ఏడ్చాడు. తండ్రి దగ్గర చనువు లేదు సరికదా, చచ్చేంత భయపడేవాడు. వేదవాయ్, సుకుమారాలు పోతున్నావా? ఎంచక్కా అన్నయ్యలో నడిచి వెళ్ళడం లేదు అంటూ బామ్మ కసిరింది. ఆ అమ్మ ఏం మాట్లాడలేదు. బామ్మ అప్పుడే జపం ముగించుకుని వెండి గ్లాసులో చిక్కని మజ్జిగ తాగుతూ ముక్కాలపీట మీద కూర్చుంది. అక్కడే కూర్చుని కూరగాయలు తరుగుతున్న వంట బ్రాహ్మణుడు, పోనీ అబ్బాయి గారిని మా వాడు రోజు సైకిల్ మీద దింపొస్తుంటాడులేండి అన్నాడు. ఎవరికి లేని దర్జాలు వీడికెందుకు అంటూ దీర్ఘం తీసింది ఆవిడ. ఒరే భుజంగం, తప్పు నాన్న, అలా పేచి పెట్టకూడదు. చదువుకునే పిల్లలు కష్టపడాలి, లేకపోతే చదువు రాదు అంది వాళ్ళమ్మ. కొడుకుని అత్తగారు మందలిస్తుంటే లోపల బాధగానే ఉంది ఆవిడికి. కానీ ఏమీ అనలేక కొడుకుకే బోధ చేయబోయింది. నిజమేనమ్మా, కానీ ఇప్పుడు ఇంట్లో చిన్నబ్బాయి గారు వేరేగా. అందరూ కలిసి జట్టుగా వెళితే కబుర్లలో దూరం తెలీదు, నొప్పి తెలీదు. మరి వాళ్ళంతా మధ్యాహ్నం వెళ్లే పిల్లలు. ఈ అబ్బాయి గారేమో పొద్దున్నే వెళ్ళాలి. ఒకడు వెళుతుంటే అలా బాధగా ఉందేమో. పర్వాలేదులేండి, మా వాడు దింపేస్తుంటాడు. మళ్ళీ వంటాయని చెప్పాడు. ఏంటో మహా జాలిపడిపోతున్నావు. బామ్మ వికరింతగాని, నీకంత మోజుగా ఉంటే నాకేం? వెళ్ళరా వెదవకానా, వేలు లేవు, ఎప్పటినుంచి ఎంత సాగుపడతానమా అంటూ మజ్జి గ్లాసు అమ్మకు అందించి లేచి వెళ్ళిపోయింది బామ్మ. ఇదిగో భుజంగం బాబు, నిన్ను ఎంచక్కా సైకిల్ మీద కూర్చోబెట్టుకుని మా పురుషోత్తం బడి దగ్గర దింపుతాడు. మళ్ళీ బడి వదిలేగానే తీసుకొచ్చేస్తాడు, సరేనా? ఇంకా నువ్వు ఎవరికీ చెప్పుకో ఏం అంటూ రహస్యం చెప్తున్నట్టుగా గొంతు తగ్గించి చెప్పి తమాషాగా కన్ను చికిలించాడు. భుజంగం ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి వంటాయన కొడుకు పురుషోత్తం గేటు దగ్గర సైకిల్ ఎక్కించుకుని తీసుకువెళ్లేవాడు భుజంగాన్ని. ఆ పురుషోత్తానికి 12 ఏళ్లు. తల్లి లేకపోవడంతో తండ్రి ఎక్కడ పనులు చేస్తుంటే అక్కడ చేతికి ఆసరాగా ఉండేవాడు. భూపతిరాజు గారు నెల జీతం కాకుండా జీవితకాలం పోషించడానికే పెట్టుకున్నప్పటి నుంచి పురుషోత్తానికి వాళ్ళ నాన్నకి ఆ భవంతి ఆత్మీయమైపోయింది. ఆ ఇంటి పిల్లలందరితో కలిసిపోయాడు పురుషోత్తం. మొదట్లో భుజంగాన్ని ఎవరూ చూడకుండా తీసుకెళ్లేవాడు పురుషోత్తం. కానీ తర్వాత పిల్లలకు తెలిసి కుళ్ళుపడి, పెద్ద వాడికేం గొప్పని అలా రాజేలా తీసుకెళ్తున్నావు అని తిట్టేవారు. మమ్మల్ని చిన్నప్పుడు తీసుకెళ్లేవాళ్ళు లేకపోయారని ఉడుక్కున్నారు. భుజంగాన్ని బొగ్గలు గిల్లేవారు, నెత్తిమీద చిన్నగా ముట్టేవారు. కళ్ళల్లో నీళ్లు తిరిగి పెదవుల మధ్య దుఃఖాన్ని నొక్కిపడుతూ తల్లికి చెప్పుకుందామని వెళ్ళేవాడు. కాని ఆవిడ ఎప్పుడూ తోటి కోడళ్ల మధ్యనో అత్తగారి దగ్గర ఏవో పనుల్లో ఉండేది. ఆ ఇల్లు ఎప్పుడూ నిండుగానే ఉండేది. అగ్రహారంలో వాళ్ళందరికీ ఆ భవంతి గొప్ప ఆకర్షణ, అపురూపం. ఎవరికి ఏ సహాయం కావాల్సొచ్చినా ఆ ఇంటికొచ్చేవారు. ఓసారి అలా వచ్చినావిడితో ఓ 5 ఏళ్లబ్బాయి వాళ్ళమ్మ కొంగు పట్టుకుని ఆ ఇల్లుని, తోటని కళ్ళెంత చేసుకుని చూస్తూ నిల్చున్నాడు. రండి పార్వతమ్మ గారు, కూర్చోండి. మీరు రుక్మిణిని కూడా తీసుకురాలేకపోయారా అని పలకరిస్తున్నారు పెద్దమ్మలు. ఆ మాట చెప్దామని వచ్చాను. ఆ అమ్మాయి పెద్ద మనిషి అయింది, కూర్చోబెట్టాలి. కొబ్బరి మాటలు కావాలి. అయ్యో అలాగా, ఎప్పుడు? బామ్మగారు అడిగింది. ఇందాక. నక్షత్రం మంచిదే, శుభం. అత్తారు తగు పట్టుకొస్తారన్నమాట. అట్లా పంక్తానమైతే ఉందా? ఆ ఉంది. వియంకుల వారికి కబురు పంపాలి. ఇలా వాళ్ళ సంభాషణ సాగిపోతోంది. భుజంగం వాళ్ళమ్మ దగ్గర నుంచుని అచ్చు తనలాగే ఉన్న ఆ కొత్త అబ్బాయిని ఆసక్తిగా చూశాడు. భయంగా, వింతగా, అబ్బురంగా తల్లి పక్కనే నక్కి చూస్తున్న ఆ పిల్లాడు భుజంగాన్ని చూసేసరికి అప్రయత్నంగా నవ్వాడు. భుజంగము నవ్వాడు జవాబుగా. పదండి, పనివాడితో కొబ్బరాకులు కొట్టించిస్తాను అంటూ పెద్దమ్మ కదిలేసరికి ఆ పర్వతమ్మ కూడా కదిలింది. భుజంగం కూడా వాళ్ళమ్మ దగ్గర నుంచి కదిలి హాలు దాటి వాళ్ళని అనుసరించాడు. పొట్టిగా ఉన్న కొబ్బరి చెట్టు కింద ముక్కాలిపేట వేసుకుని కొడవలతో కొమ్మ నరుకుతున్నాడు పసివాడు. పెద్దమ్మ ఏవేవో అడుగుతోంది పార్వతమ్మని.
కొత్త అబ్బాయిని చూస్తున్నాడు భుజంగం. నీ పేరేంటి? తెగించి అడిగేశాడు భుజంగం. జగన్నాథం. నా పేరు భుజంగం. అలాగా అన్నట్టు తలాడించాడు జగన్నాథం. మీరెక్కడుంటారు? అక్కడ. వేలుతో ఆ అర్థం వచ్చేలా గేటుకి మూలగా చూపించాడు. నేను రానా మీ ఇంటికి? రా, తలాడించే చెప్పాడు. ఇంకేం మాట్లాడాలో తెలియనట్టు నిలబడ్డాడు భుజంగం. టక్ టక్ కొబ్బరి మట్ట మీద కొడవలి చప్పుడు వింటూ, ఆ చెట్టు మీద అని అడిగాడు జగన్నాథం. అవును. ఒక్క నిమిషం ఆగి, ఈ చెట్లన్నీ మీవేనా అని మళ్ళీ అడుగుతూ తోటలో ఉన్న అన్ని చెట్ల వైపు చూపించాడు జగన్నాథం. ఆ, అన్నీ మావే. ఆ పందిరి మాదే. ఆ ఇల్లు మాదే. ఇంకా అక్కడ బాగుంది కదా, అది కూడా మాదే. మరేమో అటువైపు ఆవులున్నాయి కదా, అవి కూడా మావే. మరి ఆ మరేమో ఈ బాచిగాడున్నాడే గుడిసె, అది మాదే. కంఠం కిందకి చెయ్యాంచి చెప్పాడు భుజంగం. జగన్నాథం ఓహో అన్న భావంతో తల పైకి కిందకి ఆడించాడు. మాదే అన్న ప్రతి మాటకి. మీకు కూడా ఉన్నాయా? భుజంగం అడిగాడు. లేవు. మళ్ళీ ఆగిపోయాయి మాటలు. పెళపెళమంది మట్ట. ఆ వంగిన చోట మరో 2 దెబ్బలు వేశాడు బాచిగాడు. నువ్వు బళ్ళోకి వెళతావా? లేదు. నేను వెళుతున్నాను. రోజూ సైకిల్ మీద తీసుకువెళతాడు మా పురుషోత్తం. మరి మాకు సైకిల్ లేదు. బాబోయ్, చాలా దూరం మా బడి. మరి చదువుకోవా? ఏమో, మా నాన్న చెప్తాడు ఇంట్లో. మా అక్కలు కూడా ఇంట్లోనే చదువుకుంటారు. నాకు ఒక అక్కుంది. నీకెంతమంది? నాకా? దుర్గా, సత్యవతి, లక్ష్మి, సీతాలు, సుబ్బులు. చేతివేళ్లు మూసి ఐదుగురు అక్కలు. మరి అన్నయ్యలేమో రామం, శంకరం, నరసింహం, రమణ అని 4 వేళ్ళు మూసి నలుగురు. ఇంకా చిట్టి సీత చెల్లి. పెదనాన్న వాళ్ళ సీతేమో అక్క. బాబాయి వాళ్ళ చిట్టి సీతేమో చెల్లి. మరి నీకు చెల్లుందా? ఉహుం, అక్క నేను అంతే. అన్నయ్యలు కూడా లేరా? మరి బాబాయి, పెద్దనాన్నలు, పెద్దమ్మలో? ఎవరూ లేరు. వాళ్ళు అక్కడ అమలాపురంలో ఉంటారు. భుజంగం అలా చూస్తూ ఉండిపోయాడు. బాచిగాడు రెండో కొబ్బరి మట్ట కొడుతున్నప్పుడు, నువ్వు మా ఇంటికి రోజూ వస్తావా, ఆడుకుందాం అన్నాడు భుజంగం. వస్తానన్నాడు జగన్నాథం. తర్వాత పార్వతమ్మ బాచిగాడితో కొబ్బరి మట్టలు పట్టించుకుని జగన్నాథాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ మా ఇంటికి రా అన్నాడు భుజంగం. తల ఊపాడు జగన్నాథం. జగన్నాథం రోజూ వచ్చేవాడు ఆ భవంతికి. భుజంగం వాడి చేయి పట్టుకుని ఇల్లంతా తిప్పేవాడు. ప్రతి గది చూపించేవాడు. తోటంతా తిప్పేవాడు. ఆవుల్ని దూడల్ని ముట్టుకునేందుకు భయపడే జగన్నాథం చేయి పట్టుకుని తనే తాకించేవాడు. అసలు పొడవు తెలుసా? మా బాచిగాడు వాటికి గడ్డి కుడితి పెడతాడు కదా అనేవాడు. డాబా మీదకి తీసుకెళ్లేవాడు. విశాలంగా ధాన్యం మిల్లు ముందు ధాన్యం ఎండబోసేటందుకు కట్టిన పెద్ద చప్నలాగా చిన్న చెరువంత సైజులో ఉంది ఆ డాబా. మొదట్లో బెరుకుగా బెదురుగా ఉండే జగన్నాథం కాస్త అలవాటయ్యాక కులాసాగా చలాకీగా తిరిగేవాడు ఆ ఇంట్లో. డాబా ఎక్కగానే సంతోషం పట్టలేక ఈ మూల నుంచి ఆ మూలకి, మధ్య నుంచి పక్కలకి సున్నాలు సున్నాలుగా తిరుగుతూ పరుగులెత్తేవాడు చిన్నారి పాదాలతో. ఒక వైపున పెట్టగోడ దగ్గర నిలబడి చూస్తే కింద అన్ని చెట్లు, దూరంగా గేటు, రోడ్డు కవతల ఖాళీ ప్రదేశంలో కొన్ని ఇళ్ళు కనిపించేవి. రోడ్డు ఎర్రగా పాకుతూ చాలా దూరంలో నల్లగా కనిపించే రోడ్డుకి తగిలేది. అక్కడి నుంచి తిన్నగా పాకి కాలవగట్టుకు చేరింది. చూసావా, ఇలా వెళ్ళి మళ్ళా అలా తిరిగి గోదావరిలో కలిసింది అని చూపించేవాడు భుజంగం ఆ రోడ్డుని. అవును, మీ డాబా ఎక్కితే అన్నీ కనబడతాయి. కార్లు చూసావా ఎలా వెళ్ళిపోతున్నాయో? మేము అమలాపురం వెళితే అలాంటి కారెక్కి, మళ్ళీనేమో పడవెక్కి, గోదాట్లో నుంచి వెళ్ళి బండెక్కి అప్పుడు ఇంటికి వెళతాం. ఆ మాటలు వింటూ భుజంగం అలాగే చూస్తుంటే ఇంతలో దూరంగా, చాలా దూరంగా రైలు కూత వినిపించేది. చట్టున అటు తిరిగి ఆ వైపుకి పరిగెత్తుతూ రారా రైలు అనేవాడు. జగన్నాథం కూడా అదేదో చాలా తమాషైన వస్తువుల, కారు కంటే పడవ, బండి కంటే చాలా చాలా గొప్పదన్నట్టు చూసేవాడు. నల్లగా పొగొదులుతూ ఒకదాన్ని ఒకటి లాక్కుపోయే గూడ్సు బండి మెల్లగా ఎంతోసేపు వెళుతుండేది. దాని మొదలు కడియం స్టేషన్ చేరుకుందేమో అనుకునేవారు. అబ్బా, ఎంత పెద్ద రైలో అని గుండెలు అదుముకునేవారు. ఏంటిక్కడ ఏం చేస్తున్నారు? నడవండి కిందకి. పెట్టుబడి దగ్గరికి వెళితే కింద పడరు. కిందంతా చాలక పైకొచ్చారా? పదండి గోటికాయ వదవలారా అంటూ వాళ్ళ అన్నలో ఎవరో ఒకరు పైకొచ్చి చీవాట్లు వేశాక గబగబా కిందకి దిగేవారు. బాచిగాడిని అడిగి మిగతా వాళ్ళు చూడకుండా జామకాయలు, సపోటాలు జగన్నాథానికి ఇచ్చేవాడు భుజంగం.
మూలగా ఉన్న మామిడి చెట్టుకి ఉయ్యాల కట్టించుకుని ఊగేవారు. ఇదంతా భుజంగం ఇంటికి జగన్నాథం వచ్చినప్పుడు జరిగితే ఇక జగన్నాథం ఇంట్లో పెరట్లో ఆడుకునేవారు. రాచి ఉసిరి చెట్లుండేవి. అవి తెంపిచ్చేవాడు జగన్నాథం. వాళ్ళక్క రుక్మిణి వీళ్ళిద్దరినీ చెరొక వైపు కూర్చోబెట్టుకుని ఎన్నో కథలు చెప్పేది. వాళ్ళమ్మ నవ్వుతూ పలకరించేది. జగన్నాథం వాళ్ళ నాన్న పీడబ్ల్యూడి ఆఫీసులో పనిచేసేవాడు. ఆయన ఆఫీస్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని వీధి వాకిట్లో మడత కుర్చీ వేసుకుని కూర్చునేవాడు. జగన్నాథం గనుక ఆ సమయంలో అక్కడుంటే దగ్గరికి పిలిచి బళ్ళో ఏం చదువుకున్నావని, ఎక్కాలు వచ్చాయా అని తెలుగు పద్యాలు ఒపజెప్పమని అడిగేవారు. ఆయన పేరు రామభద్రం గారు. భుజంగానికి చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళ నాన్నగారు అసలెప్పుడూ దగ్గరికే పిలవరు. పెదనాన్నలు తన వైపైనా చూడరు. అన్నలకి లెక్కే లేదు. ఇప్పుడు తనెంతో పెద్దవాళ్ళ వీళ్ళ నాన్నగారు పలకరించి అడిగితే ఎంతో సంబరంగా అనిపించేది. మా జగనను కూడా బళ్ళో వెయ్యాలి అన్నారు ఒకరోజు. అబ్బా! ఆ రోజు భుజంగానికి ఏనుగికినంత సంతోషం కలిగింది. ఇక తర్వాత నుంచి జగన్నాథంతో కలిసి స్కూలుకు వెళ్ళేవాడు. పురుషోత్తానికి జగన్నాథం అన్నా ఇష్టమే. కనుక సాధారణంగా రోడ్డు మీదకొచ్చాక ఇద్దరినీ కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేవారు. ఇంతకీ ఆ సైకిల్ భూపతి గారు కొన్నారు. ఇంట్లో ఎవరికైనా ఉపయోగపడాలని ఆయన ఉద్దేశం. కానీ అన్నదమ్ముల పిల్లలు అది వాళ్ళ స్వంతమన్నట్లు చూసేవారు.